గురుభ్యో నమః. మంగళవారం చేయాల్సిన ఉపాయాలు. మంగళవారం అనేది మంగళగ్రహానికి సంబంధించింది, మరి హనుమంతునికి సంబంధించింది. ఇది ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు అశుభకరమైన పనులను మానుకుంటే జీవితం సమతుల్యంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు ఏ పనులు చేయకూడదో, ఏ పనులు చేయవచ్చో తెలుసుకుందాం. మంగళవారం నాడు చేయాల్సిన ఉపాయాలు. హిందూ మతంలో వారంలో ప్రతిరోజు ఒక దేవుడికి లేదా గ్రహానికి అంకితం చేయబడింది. మంగళవారం ప్రత్యేకంగా హనుమంతుడికి మరియు మంగళ గ్రహానికి సంబంధించింది. ఈరోజు ఎంతో శుభంగా ఉండడంతో పాటు జాగ్రత్త కూడా కావాల్సిన రోజు. ఒక చిన్న తప్పు కూడా జీవితంలో పెద్ద ప్రతికూల ప్రభావాన్ని కలిగించవచ్చు. మంగళవారం నాడు యొక్క ప్రాముఖ్యత మరియు ఈరోజు ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. హనుమంతుడి మంగళ గ్రహం యొక్క ప్రాముఖ్యత. మంగళవారం భగవాన్ హనుమంతుడికి అంకితం చేయబడింది. ఆయనకు సంకటమోచరుడని బలం, బుద్ధి మరియు సాహసాన్ని ప్రతీకగా పరిగణిస్తారు. అదే సమయంలో జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈరోజు మంగళ గ్రహానికి సంబంధించింది. మంగళ గ్రహాన్ని సేనాధిపతిగా గ్రహంగా పిలుస్తారు. ఇది శక్తి, ఉత్సాహం మరియు పరాక్రమానికి కారణం. మంగళ గ్రహం శుభస్థితిలో ఉంటే వ్యక్తి నిర్భయంగా, సాహసంగా మరియు విజయవంతంగా ఉంటాడు. కానీ పీడితుడైన మంగళం వ్యక్తి జీవితంలో ప్రమాదాలు, వివాదాలు మరియు ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అందువల్ల మంగళవారం జాగ్రత్తగా పనులు చేయడం అవసరం. మంగళవారం నాడు ఈ 3 పనులు చేయకూడదు. హిందూ మత గ్రంథం ప్రకారం జ్యోతిష శాస్త్ర గ్రంథంలో మంగళవారం నాడు 3 పనులు చేయకూడదని సూచించబడింది. తద్వారా భగవాన్ హనుమంతుడు మరియు మంగళదేవుని ప్రసన్నంగా ఉంటారు. ఈ 3 పనులు ఏంటో తెలుసుకుందాం. అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం. ఈరోజు డబ్బు లావాదేవీలు అశుభంగా పరిగణించబడుతుంది. కొత్త అప్పు తీసుకోవడం నష్టం కలిగించవచ్చు. మరి ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే అప్పు తిరిగి చెల్లించినట్లయితే ఈరోజు శుభంగా పరిగణించబడుతుంది. తామసిక ఆహారం మరియు మద్యం సేవించడం. మాంసము, చేపలు, గుడ్లు మరియు మద్యం సేవించడం మంగళాన్ని ప్రతికూల శక్తిని పెంచుతుంది. ఇది కుటుంబంలో జగడాలు మరియు మానసిక ఒత్తిడిని పెంచుతుంది. సాత్విక ఆహారం గ్రహాల శక్తిని సమతుల్యంగా ఉంచుతుంది. అందువల్ల మరియు హనుమంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది. వెంట్రుకలు మరియు గోర్లు కత్తిరించడం. మంగళవారం నాడు వెంట్రుకలు మరియు గోర్లు కత్తిరించడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యం మరియు ఆయుష్ పరిమితి మీద ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. రక్త సంబంధిత సమస్యలు, హఠాత్ సంకటాలు మరియు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉంది. మంగళని ప్రసన్నం చేసుకునే ఉపాయాలు. హనుమాన్ చాలీసా మరియు సుందరాకాండ పారాయణం ప్రతి మంగళవారం నియమితంగా చేయండి. దానం చేయడం. ఎరుపు మసూరు లేదా ఎర్రపప్పు అంటారు ఉండదు. బెల్లము లేదా ఎరుపు బట్టలు దానం చేయడం వల్ల మంగళగ్రహం శాంతిస్తుంది. కోతులకు ఆహారం పెట్టడం. కోతులకు బెల్లము మరియు శనగలు ఇవ్వడం వల్ల మంగళుడి మరియు శనేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కావండి.